100 రోజుల పాలనపై ప్రజల్లో ఉన్న మంచి స్పందనను ప్రచారంలో వాడుకోవాలన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలన్నారు. దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని, బాకీ ఉన్న మరో 5 లక్షల మందికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను. రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు 5 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూస్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలనే ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరు ఇచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.